పాప ఏడుస్తున్న సహస్ర పట్టించుకోవడం లేదని యమున వచ్చి కోపడుతుంది సహస్రని. సహస్ర తనకి పాలు రావడం లేదని చెప్పడంతో పద్మాక్షి వచ్చి డబ్బా పాలిచ్చి పట్టించమని చెప్తుంది. ఇక మరోవైపు సుభాష్ అంబికను కలుస్తాడు. పాప పుట్టింది కాబట్టి ప్రాబ్లం లేదు, మరి ఇంకో బాబుని కంటే అప్పుడు ఏం చేస్తామని సుభాష్ అడిగితే లక్ష్మి గురించి ఆలోచిస్తూ విహారీ పిచ్చోడైపోయాడు. ఇప్పుడు సహస్రతో ఇంకో బిడ్డను కనే సీన్ లేదు, అది తర్వాత ఆలోచిద్దాం, ముందు పవర్ ఆఫ్ అటార్నీ గురించి ఆలోచిద్దామని అంటుంది సుభాష్తో అంబిక. ఇక మరోవైపు లక్ష్మి బామలను పంతులు గుళ్ళోనే ఉండమని చెప్పి సాయంత్రం చేసిన ప్రసాదాన్ని ఇస్తా, చక్కగా తినేసి పడుకోమని చెప్తాడు. ఏ దయలేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు, అందుకే అని బామ దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక మరోవైపు పాప రాత్రి ఆకలికి గుక్కపట్టి ఏడుస్తుంది. ప్రశాంతంగా పడుకున్న సహస్ర లేచి చిరాకు పడుతుంది. తర్వాత కాటన్ తీసుకొని చెవులో పెట్టుకొని పాపను పట్టించుకోకుండా ప్రశాంతంగా పడుకుంటుంది. పాప చాలా ఏడుస్తూ ఉంటుంది. పాప పెద్దగా ఏడుస్తుంటే విహారీ చూసి వెళ్తాడు. సహస్ర పట్టించుకోకుండా పడుకోవడం చూసి పాప దగ్గరికి వెళ్తాడు విహారీ. నువ్వు పైకి ఏడుస్తున్నావు, నేను లోపల ఏడుస్తున్నాను, మన ఇద్దరి బాధ ఒకటే అని పాల డబ్బా తీసుకొని నీ ఏడుపు నాకు తప్ప ఇంకెవరికి వినిపించడం లేదా అని పాపకి పాలు పడతాడు విహారీ. అప్పుడే యమున చూసి కొడుకు పాపకి పాలు తాగించడం చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది యమున. నీ ఆకలి కేకలు చూడలేక పాలు తాగిస్తున్నా, నిన్ను చూస్తే జాలేస్తుంది. పాలు తాగిస్తేనే నన్ను చూసి నవ్వుతున్నావంటే త్వరగా మనుషుల్ని ప్రేమిస్తావు అనిపిస్తుంది. అంత త్వరగా మనుషులకి దగ్గర అవ్వకు, నా జీతంలో నీ జీతం అవ్వకూడదని చెప్తున్నా అని అంటాడు విహారీ. విహారీ పాలు తాగించిన తర్వాత పాప తండ్రి బొడిలో ప్రశాంతంగా పడుకుంటుంది. తర్వాత విహారీ పాపని సహస్ర పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు లక్ష్మి బామ ఉదయం బాబుతో కలిసి దేవుణ్ణి దర్శించుకుంటారు. లక్ష్మి సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి, బాబు రూపంలో సంతోషం ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు అని పంతులు దీవించి పంపిస్తాడు. ఇక లక్ష్మి బామ ఇద్దరు వెళ్తూ ఉంటే దారిలో దొంగని చూస్తారు. వాడే మన డబ్బు తీసుకున్నాడు అని లక్ష్మి బామకి బాబునిచ్చి పరుగులు పెడుతుంది. పరుగులు పెట్టి పెట్టి అలసిపోయి ఓ చోట ఆగుతుంది. అక్కడ దొంగ దొరకకపోయినా ఓ పెద్దాయన కేటరింగ్ చేస్తూ వంట మనిషి రాలేదని టైం అయిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటాడు. అది విన్న లక్ష్మి నేను వంట చేస్తా అని వెళ్తుంది. లక్ష్మి ఆ పెద్దాయనతో ఫంక్షన్కి వంట నేను చేస్తాను బాబాయ్ అని బతిమలాడుతూ ఉంటుంది. ఒక్క అవకాశం ఇవ్వండి అని కాలు పట్టుకుంటుంది లక్ష్మి. మీరిచ్చే పని మీద మా అందరి ప్రాణాలు ఆధారపడి ఉన్నాయని బతిమలాడుతూ ఉంటుంది. దాంతో ఆయన ఓకే అని అంటాడు. ఇక మరోవైపు సహస్రకు డెలివరీ నాటకం ఆడి లక్ష్మి బిడ్డను దొంగతనం చేసి ఇచ్చిన డాక్టర్ పద్మాక్షి కోసం ఇంటికి వస్తుంది. పద్మాక్షిని కలిసి అర్జెంటుగా డబ్బు కావాలి అని అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.